అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. వినాయక చవితికి నేను చేసే ప్రసాదాలు కొన్ని మీకు చూపిస్తున్నాను. పాలు విరిగిపోకుండా బెల్లం తాలికలు, అలాగే మామూలు గారెలు చేశానండి. పెరుగు ఆవడ వేశాను, అలాగే పులిహోర చేశానండి. ఇవన్నీ దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చండి. ఈ 9 రోజుల్లో నేను నీళ్ళు పోసి ఎసరు పెట్టి అన్నాన్ని 80% ఉడికిన తర్వాత వార్చానండి. వార్చిన తర్వాత అన్నం ఇలా పొడి పొడిగా వచ్చింది. కొంచెం మేము మెత్తగా తింటామండి, మీరు 70% ఉడికించుకోండి. ఈ అన్నాన్ని ఒక ప్లేట్లో వేసేసి చల్లారబెట్టానండి. బట్టలో కూడా వేసి చల్లారబెట్టుకోవచ్చు. నువ్వుల నూనె వేస్తే పులిహోరకి చాలా బాగుంటుందండి. నేను 2-3 స్పూన్లు నువ్వుల నూనె వేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి, అలాగే కరివేపాకు వేసి ఆ వేడి వేడి అన్నాన్ని ఆ పసుపు ఉప్పు నూనె పైన అలా కప్పిపెట్టి ఉంచానండి. ఒక 60 గ్రాముల చింతపండు ఉంటుంది. ఇది ఊరి నుంచి తెచ్చిన చింతపండు అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్న ఉసిరికాయ అంత బెల్లాన్ని వేసి చింతపండు పులుసుని పిసికి చిక్కగా పిసికానండి. ఉట్టుతో ఉంటే పిసకటానికి బాగుంటుంది. గింజ పెంకు తీసేసి ఇలా ఉట్టు పెట్టి పిసికితే చింతపండు పులుసు బాగా వస్తుంది. చిక్కగా పిసికానండి. అయితే నూనె వేసి నా దగ్గర ముద్ద ఇంగు ఉంది. ముద్ద ఇంగుని వేపి మెత్తగా పౌడర్ చేసి కొట్టి పెట్టేసుకున్నానండి. ఇలా ఒకసారి నూరేసుకుని పక్కగా పెట్టుకుంటే సరిపోతుంది. బాండీ పెట్టి ఒక 4 స్పూన్లు నువ్వులని వేయించానండి. దోరగా వేయించిన తర్వాత 4-5 బద్దలు జీడిపప్పులు వేసి దోరగా వేయించిన తర్వాత తీసి ఓ పక్కకు పెట్టేసి నేను ఈ కలంలో నూరేసానండి. అదేవిధంగా ఆవాలు కొంచెము ఒక టేబుల్ స్పూన్ వేయాలండి. టేబుల్ స్పూన్ వేసి చిటికెడు ఉప్పు పసుపు వేసి, అలాగే ఒక 1/2 ఇంచ్ వరకు అల్లాన్ని శుభ్రం చేసి ముక్కలు కోసి వేసుకుని నూరేసుకోవాలండి. పచ్చివే వేయాలి. ఇవి ఈ విధంగా మెత్తగా నూరేసుకుని మొత్తం అన్నీ కలిపి ఒకసారి మరలా మెత్తగా నూరి ఒక గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు నూనె ఒక 50 గ్రాములు 100 గ్రాములు నూనె వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 5-6 ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 6 వేసుకోండి. 2-3 రెమ్మల కరివేపాకు వేసి తాలింపు పక్కన పెట్టేసుకోండి. కొంచెం నూనె వేసి చింతపండు పులుసుని అందులో వేసేసి ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు పసుపు కొంచెం నెయ్యి వేసి మరలా బాగా ఉడికించి పెట్టుకుని, ఇప్పుడు మనం అన్నం వేడిగా కుమ్ము అంటాము కదండి, ఈ నూనెలో పెట్టాము కదా, దానిని ఓపెన్ చేసి పెట్టి ఈ చింతపండు పులుసుని బాగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మనము ఆవాలు నూరి పెట్టుకున్నాము కదండి, ఈ అల్లం ముక్క కలిపింది వేసేసి మరలా ఒకసారి కలిపేసి పెట్టండి. మనము ఎప్పుడైతే వడ్డించుకుంటామో అనుకుంటామో అప్పుడే ఈ పులిహోర తాలింపును కలుపుకుంటే పంటి కింద పడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ 9 రోజుల్లో కూడా ప్రసాదంగా చేసి కూడా తీసుకువెళ్ళొచ్చండి. నేను పావు బియ్యానికి లెక్క చెప్పానండి. మీరు కేజీ లెక్కనైతే రేషియోని కొంచెం పెంచుకోండి. తాలింపు మన టేస్ట్ కొద్దీ ఎంతైనా బాగుంటుంది. అలాగే గారెల కోసం మినపప్పుని పొట్టుపప్పునండి కంపల్సరీ 6-7 గంటల్లో నానబెట్టిన తర్వాత నేను గ్రైండర్లో వేసేసాను. గ్రైండర్ ఆన్ చేసి కొంచెం నీళ్లు పోసి తర్వాత ఈ కడిగిన పొట్టు మినపప్పుని వేసేసానండి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లము, కొద్దిగా ఇంగువ కూడా వేసి రుబ్బానండి. రుబ్బిన తర్వాత పెరుగుని 1/2 లీటర్ పెరుగుని చిలిపి పెట్టుకున్నాను. కొంచెం నీళ్ళల్లో ఉప్పు పసుపు
3 స్పూన్ల మజ్జిగ వేసి కలిపి రెడీ పెట్టుకున్నానండి. ఇప్పుడు మజ్జిగ తాలింపు పెట్టుకుందాము. చిన్న ఇంగువ ముక్క ఉంది కదా, ఆ ఇంగువ ముక్కని వేపి నేను మెత్తగా చేసి ఈ మజ్జిగలో కలిపానండి. అలాగే పావు టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కలిపి కొంచెం నూనెలో తాలింపు పెట్టేసుకోండి. ఇవన్నీ కలిపి 1 స్పూనున్నర ఉంటే బాగుంటుంది. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత నేను చిలికి పెట్టుకున్న మజ్జిగలో వేసేసానండి. వేయించుకున్నాను కదా, ఈ పొంగించిన ఇంగువని మెత్తగా చేసి ఇది కూడా మజ్జిగలో కలిపేసి ఒకసారి బాగా తిప్పేసి రెడీ చేసుకుని అక్కడ పెట్టుకున్నానండి. ఇప్పుడు గారెల పిండిలో కొద్దిగా జీలకర్ర వేసాను, పచ్చిమిర్చి, అల్లం వేసాను కదండి, ఉప్పు ముందే వేసేసి రుబ్బేశానండి. చేతిని నీళ్ళల్లో తడుపుకొని నాకు చేతితోనే వేసేస్తానండి, లేకపోతే పాల కవర్తో కానీ అరిటాకు మీద కానీ ఇలా వేసుకోవచ్చండి. రౌండ్గా మధ్యలో చిల్లు పెట్టి నూనెలో వేసేసానండి. మనకి ఎన్ని గారెలు కావాలంటే అన్ని గారెలు ఈ విధంగానే వేసుకోవాలి. అలాగే నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగించండి. దీనికి పెరుగు ఆవడికి నేను ఇప్పుడు వేస్తున్నానండి. పెరుగు ఆవడికి మీడియంగా వేగితే చాలండి. మనం మామూలుగా తినే గారెలంతా ఎర్రగా ఏగవలసిన అవసరం లేదండి. ఇది 30 వంతు వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత తీసేసి మనం నీటిలో మజ్జిగ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళల్లో వేసాను. 2-3 నిమిషాలు నానిన తర్వాత తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలండి. వీటిని అయితే ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది. ఇప్పుడు నూనెలో మామూలు గారెలు ఒక 4 గారెలు వేస్తున్నానండి నేను. ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసం అవి పెరుగులో వేస్తున్నాను. ఇది ఒక నైవేద్యంగా ఉంటుందని ఈ విధంగా ఒక 4 గారెలు వేశాను. ఇవి మాత్రం కొంచెం దోరగా వేగితేనే బాగుంటాయండి. వేగిన తర్వాత తీసేసి ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టేశానండి. ఇప్పుడు పొంగించి పెట్టుకున్న ఇంగు ఉంది కదా, ఆ ఇంగును కూడా మెత్తగా దంచి పెట్టి మజ్జిగలో కలిపేసేయాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో వేసిన గారెలన్నీ లైట్గా పిండితే పిండండి, లేదంటే అట్లానే ఉంచేయండి. మీ ఇంట్లో తినేవాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ ఒక బేసిన్లో కానీ ఒక పెద్ద ఓపెన్గా ఉన్న బాక్స్లో కానీ పెట్టేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ తాలింపు మజ్జిగను ఇందులో వేసేసేయండి. గరిటెతో మాత్రం తిప్పొద్దండి, కావాలంటే చేతితో ఆ పాత్రను మాత్రం ఒకసారి అటు ఇటు విదిలించండి. ఇవి విదిపి మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడే వేసాను కాబట్టి మామూలుగా ఉంటాయండి. మీకు 1 గంట సేపు నానితే ఇవి చాలా చాలా బాగుంటాయండి. అలాగే మామూలు గారెలో ఒక నైవేద్యం. ఇప్పుడు పాల తాలికలు చేసుకుందామండి. వీటి కోసం 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని శుభ్రంగా చేసి కడిగి కొంచెం నీళ్లు పోసి ఒక అరగంట గంట ముందు నానబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు పాకం కోసం మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటామో అదే గిన్నెతో 1.5 బెల్లం తురుముని వేసి 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసానండి. ఒక హాఫ్ గ్లాసు నీళ్లు పోసానండి, గ్లాస్ అయినా పోసుకోవచ్చు. ఇది కొంచెం నొరగొచ్చేదాకా మరిగించి తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక టీ గ్లాసు తోటి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి చిన్న ఉసిరికాయంత బెల్లం వేసి 1 టీ స్పూను నెయ్యి వేసి బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత 1 గ్లాసుడు ఉంటుందండి పొడి పిండి, ఈ పొడి పిండిని వేసేసి బాగా తిట్టానండి. పెడుతుంటే ఈజీ బాగానే ఇలా చేసి చూద్దామని చేశానండి. బాగానే వచ్చాయి. అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు ముద్దని పిసికి ఒక చోట పక్కగా పెట్టేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు కానీ బియ్యం పిండిని వేసి కొద్దిగా నీళ్లు వేసి తిప్పి ఒక పక్కన పెట్టుకోండి. కొద్దిగా నెయ్యి, ఆవు నెయ్యి వేసానండి. ఆవు నెయ్యి వేసి
డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏముంటే అవి కొద్దిగా వేయించి పక్కన పెట్టాను. ఇప్పుడు మరొక పాత్ర తీసుకొని బియ్యం పిండి వేసిన పాత్రతోనే 4, 5 పాలు పోసుకోవచ్చండి. ఇవి చిక్కని పాలే. నేను 4 పోసాను, 4:30 కూడా పోసుకోవచ్చండి. పోసిన తర్వాత మరిగిన తర్వాత నానిన సగ్గు బియ్యాన్ని వేసేసి ఒకసారి కలిపిస్తానండి. నానాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి. మనకి సగ్గు బియ్యం ఉడికాయని తెలవటం కోసం ఆ పాలల్లో కానీ నీళ్ళల్లో వెయ్యగానే ఉడికిన తర్వాత తేలుతాయండి. ఇప్పుడు ఒక చపాతీ పీటకు కానీ ఒక ప్లేటుకు కానీ కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకోండి. నేను నెయ్యి రాసాను. ఇప్పుడు చిన్న పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా అరచేతితో తాల్చాలండి. తాల్చితే ఇలా పొడవుగా వస్తుంది. దీన్ని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. సాధ్యమైనంత వరకు సన్నగా చేస్తేనే బాగా ఉడుకుతాయండి. ఈ విధంగా అన్ని తాలికలు ఈ విధంగానే చేసుకోవాలి. ముందు పిండి ముద్దని గట్టిగా 2 అరచేతుల్లో నొక్కి పెట్టి రుద్దితే చక్కగా వస్తుందండి. ఇప్పుడు తాలికలు అరచేతితో తాల్చుకుని మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఈ విధంగా తాల్చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు పాలల్లో సగ్గుబియ్యం ఉడికినట్టుగా తేలిపోయినాయండి. ఒకసారి కలిపి సగ్గుబియ్యం ఉడికినాయో లేదో 2 గింజలు తీసి మెదిపితే మెత్తగా అయిపోతాయండి. ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నవి కదండి, అన్నీ ఒకేసారి వేయకూడదండి. ముందు కొద్దిగా వేసి జస్ట్ గరిటెతో ఇలా కదపాలండి. తర్వాత కొంచెం కొంచెంగా అవి కొద్ది ఉడికిన తర్వాత మరలా ఇంకొకసారి వేయాలి. ఒకేసారి వేస్తే అంటుకుపోతాయండి. ఈ విధంగా ఒక 5, 6 నిమిషాలు ఉడికిన తర్వాత మెల్లగా గరిటెతో ఇలా కదపాలండి. లేకపోతే పాత్రను పట్టుకుని 2 చేతులతో అటు ఇటు తిప్పినా సరిపోతుంది. ఈ విధంగా తిప్పిన తర్వాత ఈ పాల తాలిక ఉడికిందో లేదో ఒక గరిటెతో తీసి చక్కగా ఎరకొట్టి చూస్తే తొందరగానే కట్ అయిపోద్దండి. అంటే బాగానే ఉడికింది అని అర్థం. తర్వాత మనం కొద్దిగా ఇందులో ఈ ఇలాచీ పౌడరు వేస్తే బాగుంటాయండి. ఉప్పు కూడా కొందరు వేసుకుంటారు, కావాలంటే వేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి, ఆ నీళ్ళని వేసేసి మరొక్క 2 నిమిషాలు ఉడికిన తర్వాత యాలకుల పొడి వేయాలండి. యాలకుల పొడి వేసిన తర్వాత 2 చేతులతో పాత్రను కుదపండి. ఊపితే అంతా కలిసిపోతుంది. ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఈ బెల్లం పంచదార పాకాన్ని వేసేసేయండి. వేసేసి ఒకసారి పాత్రని కదిపి పెట్టండి. ఆ డ్రై ఫ్రూట్స్ని వేసేసి ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేయాలి. వేసేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడమేనండి. నేను చేసిన ఈ 4 పదార్థాలు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వినాయక చవితి శుభాకాంక్షలతో మీ అందరికీ సర్వే జన సుఖినో భవంతు.